వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. కొంతమంది డౌట్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం అనేది అయితే ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్తో అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అవన్నీ కూడా 500 రూపీస్ అనమాట. రీఫండబుల్ ఉంటుంది 400. అలానే ఎస్సీ ఎస్టీ మిగిలిన కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది ఈరోజు చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఓకే చేసినట్లయితే క్రియేట్ అయిన అకౌంట్ అని చెప్పి అయితే వస్తుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు, అకౌంట్ లాగిన్ చేసుకోండి. అదే ఒకవేళ మీరు రీసెంట్ టైంలో 2024లోని టెక్నీషియన్గా కానీ, సబ్ ఇన్స్పెక్టర్గా కానీ, కానిస్టేబుల్గా కానీ, జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మళ్ళీ మీరు పర్టికులర్గా దీని రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సేమ్ యాస్టీజ్ అనేది అయితే ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లయితే మీరు లాగిన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇది ఫస్ట్లీ మీరు ఒక అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేషనాలిటీ ఏది, అలానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా డబల్గా అయితే వస్తాయి. మీకు దానికి సంబంధించి మీరు ఎటువంటి వరి అనేది అవసరం లేదు. ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఈమెయిల్ అలానే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఓకే చేసుకొని మీ పాస్వర్డ్ అనేది క్లియర్ చేసుకొని ప్రివియస్ సేవ్ అనే అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లుగా అయితే మీకు ఒక లాగిన్ ఐడి అనేది వస్తుంది. లాగిన్ ఐడి వచ్చినట్లుగా అయితే మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీరు నొక్కినట్లుగా అయితే మీకు పేజ్ అనేది ఓపెన్ అయింది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లుగా అయితే లాగిన్ అయిన అకౌంట్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్లీ దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి వేకెన్సీస్ ఎక్కడ ఏంటని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. బీడీఎఫ్ అనేది ఇక్కడ మనకి సెంట్రల్ ఫర్ నాన్ టెక్నీషియన్ పాపులర్ కేటగిరీస్ అని చెప్పి ఉంది కదా, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అనేసి ఇచ్చారు కదా. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ డౌన్లోడ్ చేసుకుని దీని వేకెన్సీస్ చెక్ చేసుకోండి, మీరు అప్లై చేయండి. ఇప్పుడు చెప్పాం కదా, వేకెన్సీస్కి సంబంధించి చెక్ చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ అకౌంట్ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ కానీ రెండింటిలో ఏదైనా ఇచ్చేసి మీ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి మీరు లాగిన్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఈ విధంగా ఓపెన్ అయినట్లు చూసుకున్నట్లయితే మీకు ఒక 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తాము, దాన్ని ఓకే చేసి సబ్మిట్ కొట్టేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటాం. నెక్స్ట్ అలానే అప్లికేషన్ హిస్టరీ అంటే ప్రీవియస్లో మీరు ఏవైనా అప్లికేషన్స్ పెట్టినట్లయితే అప్లికేషన్ హిస్టరీ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఫస్ట్లీ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పోస్ట్కి సంబంధించి వస్తుంది. ఇది కూడా ఏం చేస్తారంటే మీరు ఏ వేకెన్సీస్ అంటే ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకున్నారో దానికి సంబంధించి అహ్మదాబాద్ అని చెప్తుంది కదా, ఇది నార్మల్గా నేను మామూలు పెట్టి ఉంచాము. బట్ ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి మీరు ఐ నాట్ కరెంట్లీ అని చెప్పేసి పెట్టేసి మీరు దీనికైతే మీరు సెలెక్ట్ చేయాలనుకున్నా సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసినది మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీకు 10th ఏ విధంగా అయితే ఉంటాయో అవే ఇవ్వండి. ఇంచుమించు మరి మార్చే ప్రయత్నం అనేది అయితే చేయొద్దు. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఫ్యూచర్లో ఇస్తాడో ఎవడో మనకు తెలియదు. బట్ ఇక్కడ మనం పెట్టేటప్పుడు అన్నీ కరెక్ట్గా చూసైతే మీరు అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేసుకోండి. ఫిలప్ చేసుకుని మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయొద్దు, ఎర్రర్స్ అనేది రాకుండా ఉంటుంది క్లారిటీగా అయితే. దీనికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అలానే అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, అదర్ డీటెయిల్స్ దగ్గర మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేయండి. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇంచుమించు నో అనేది అయితే పెట్టేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్తో అయితే మీరు 10th కానీ ఇంటర్ కానీ అయితే మీరు క్వాలిఫికేషన్తో పెడతారు కాబట్టి ఇంటర్ కానీ డిప్లొమా కానీ అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సబ్మిట్ చేసి మీ యొక్క ప్రొఫైల్ అంటే పాస్వర్డ్ అంటే మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ ఫోటో అదిని అలానే మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అక్కడ కేబీ మెన్షన్ చేస్తాడు. దాన్ని బట్టి మీరు జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేయాలి, లేదంటే నెక్స్ట్ వన్ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయాలని చెప్పి అయితే మెన్షన్ చేస్తారు. అది ఎంత కేబీలోనైతే 500 20 10 KB అని చెప్పిస్తారు. అందులో మాత్రమే మీరు సెట్ చేసుకుని మీరు అప్లోడ్ చేస్తే ఓకే అవుతుంది. మీరు దీనికి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మొత్తం మీద ప్రిఫరెన్స్కి సంబంధించి ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది అయితే చేయండి. పేమెంట్ చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అనేది అయితే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ఆల్ చెప్పేసి ఆల్ రీచెక్డ్ అని చెప్తుంది కదా, అది ఓకే చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే
పేజ్ వస్తుంది, మళ్ళీ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది. ఒక మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మీ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ అవి చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత మీరు లాస్ట్లో సబ్మిట్ కొడితేనే మీకు అప్లికేషన్ అనేది అయితే యాక్సెప్ట్ అనేది అవుతుంది. పేమెంట్ చేసేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫుల్లీ ప్లెడ్జ్డ్గా అయితే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయినట్లు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ప్రింట్ వస్తుంది, మీరు తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఉన్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.